నమస్తే, దిస్ ఇస్ మణి. వెల్కమ్ టు విజయ్ క్రాంతి వాయిస్ ఆఫ్ తెలంగాణ. కరీంనగర్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ముందు సడన్ గా నో ఎంట్రీ బోర్డు ఒకటి ప్రత్యక్షమైంది. అసలు ఎవరికి నో ఎంట్రీ, ఎందుకు ఈ నో ఎంట్రీ, దీనివల్ల మంచి జరగబోతోందా చెడు జరగబోతుందా, ఓసారి ఈ స్టోరీలో చూద్దాం. దళారీ వ్యవస్థకు చెక్, రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో చర్యలు, పారదర్శకత కోసం ఆంక్షలు. కరీంనగర్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లోకి రైటర్లు రావద్దంటూ నో ఎంట్రీ బోర్డు పెట్టారు అధికారులు. ఇలా ఎందుకు అని అడిగితే దళారీ వ్యవస్థకు చెక్ పెట్టేందుకే అని స్వయంగా సబ్ రిజిస్ట్రార్ ముబసీర్ చెబుతున్నారు. రిజిస్ట్రేషన్ కోసం వచ్చే రైతులు, భూ యజమానుల వెంట రైటర్లు ఆఫీస్లోకి రావడం వల్ల దళారీ దందా పెరుగుతోందని, పనులు కూడా ఆలస్యం అవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఎవరికీ ఇబ్బంది కలగకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతున్నారు. అయితే ఈ నిర్ణయాన్ని డాక్యుమెంట్ రైటర్లు వ్యతిరేకిస్తున్నారు. జనాలకు, అధికారులకు మధ్య తాము బ్రిడ్జిలా పనిచేస్తూ పనులు తొందరగా పూర్తయ్యేందుకు సహకరిస్తున్నామని కరీంనగర్ డాక్యుమెంట్ రైటర్ల సంఘం నేత అక్కనపల్లి కుమార్ చెబుతున్నారు. కానీ ఎవరో చేసిన తప్పు వల్ల రైటర్లు అందర్నీ లోపలికి రానివ్వమంటే ఎట్లా అని ప్రశ్నిస్తున్నారు. అయితే ఇక్కడ అసలు విషయం దళారీ వ్యవస్థకు చెక్ పెట్టడం కాదని, వేరే మతలబు ఉందని స్థానికులు చెబుతున్నారు. ఇటీవల ఓ రైటర్కు రిజిస్టర్ ఆఫీస్లో అధికారులకు మధ్య గొడవ జరగడం వల్లే ఈ నో ఎంట్రీ బోర్డు వచ్చిందని జనం అంటున్నారు. లోగుట్టు పెరుమాళ్లకెరుక అన్నట్టు ఈ నో ఎంట్రీ బోర్డు ప్రజల కోసమా లేక కమిషన్ల కోసమా అన్నది తేలాల్సి ఉంది. మీరేమంటారో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.